హలో అందరికీ నమస్తే. ఆర్ఎల్ఆర్ టీవీ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే ఇప్పటి వరకు మనం చర్చించుకున్న అంశాల్లో భాగంగా ఎన్నికలకు సంబంధించిన అంశాలనే చర్చిస్తున్నాం. ఎందుకనంటే గత 2 వారాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన హడావిడి అంతా ఇంత కాదు. మనమైతే రోజు వార్తల్లో పేపర్లో చూస్తూనే ఉన్నాం. అదొక అంశం. అయితే అక్కడ జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటి అంటే ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ డేట్ వచ్చింది, ఎలక్షన్ యొక్క ఫలితాలు కూడా వచ్చినాయి. మరి ఎలక్షన్ ఫలితాలు వచ్చినాక ఆ ఫలితాలలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ తరపున ఎవరో ఒకరైతే ఇప్పుడు చైర్మన్లను మేయర్లను అయితే నియమించాలి కదా. ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇది అన్నమాట అసలు కాన్సెప్ట్. అంటే ఏంటి మన కాన్సెప్ట్ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మేయర్, మున్సిపాలిటీ యొక్క మున్సిపల్ చైర్మన్ యొక్క ఎన్నిక ఏ విధంగా ఉంటుంది అనే ప్రక్రియను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ జరిగేటటువంటి ప్రాసెస్లో భాగంగా మొట్టమొదటగా మున్సిపాలిటీలకు సంబంధించి తీసుకుంటే ప్రతి వార్డులో ఒక కౌన్సిలరు ఆ వార్డు సభ్యుల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాడు. అంటే ఇక్కడ ఎన్నిక చైర్మన్ కానీ మేయర్ కానీ ఎన్నిక అనేది ఒక 2 దశలలో జరుగుతుందని చెప్పవచ్చు. ప్రత్యక్ష ఎన్నిక, పరోక్ష ఎన్నిక, ఇట్లా 2 రకాలుగా ఉంటుంది. ఆ ప్రత్యక్ష ఎన్నికకు సంబంధించి ఫస్ట్ వివరించే ప్రయత్నం చేస్తున్నా. ప్రత్యక్ష ఎన్నికలో ప్రతి వార్డుకు సంబంధించి కౌన్సిలర్ని ప్రజలే ఎన్నుకుంటారు ప్రత్యక్షంగా. అంటే ఓటేసి ఆ పార్టీ అభ్యర్థి ఎవరైతే నచ్చిన పర్సన్ ఉంటాడో ఆ పర్సన్కు ఆ సింబల్ మీద ఓటేసి ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ వ్యక్తిని గెలవడం జరుగుతుంది ఆ వార్డులో. అలా ప్రతి వార్డుకు సంబంధించినటువంటి ఎంతమంది అయితే ఒక్కొక్క మున్సిపాలిటీకి ఎన్నైతే వార్డులు ఉంటాయో ఆ వార్డులలో ఎవరికైతే ఎక్కువ స్థానాలు వస్తాయో, ఏ పార్టీకి అయితే ఎక్కువ స్థానాలు వస్తాయో ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని మరొక తేదీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక నెక్స్ట్ మళ్ళీ ఒక 2 days తర్వాతనో 3 days తర్వాతనో మరొక డేటు ఫస్ట్ ఎలక్షన్ షెడ్యూల్లోనే పెట్టడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ రోజు ఎవరైతే ఎక్కువ స్థానాలు గెలిచినటువంటి వార్డు మెంబర్లురో తమలో ఒకరిని చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది పరోక్ష ఎన్నిక. అంటే ఇక్కడ ఒక మంచి అంశం ఏంటంటే కౌన్సిలర్లేమో ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు, చైర్మన్లేమో పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు అనే అంశం గురించి మీకు వివరిస్తున్నాను. మేయర్ల గురించి తీసుకున్నట్లయితే మేయర్లది కూడా సేమ్ దాదాపు మున్సిపాలిటీ చైర్మన్ ప్రాసెస్ లాగానే ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ కార్పొరేషన్కి వచ్చేసరికి డివిజన్లు అంటాం, ప్రతి వార్డుని డివిజన్ అంటాం. ఆ డివిజన్కు సంబంధించి ఎవరైతే గెలుస్తారో ఎక్కువ మంది ఆ కార్పొరేషన్లో ఎంతమంది అయితే ఉంటారో మొత్తం అభ్యర్థులలో ఎక్కువ స్థానాలు గెలిచినటువంటి పార్టీ ఎవరైతే ఉంటారో ఆ పార్టీ అభ్యర్థుల్లో ఎవరినో ఒకరిని మేయర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది కూడా పరోక్ష పద్ధతే. ఓకే, ఈ విధంగా చైర్మన్ ఎన్నిక కానీ మేయర్ ఎన్నిక కానీ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇలా మున్సిపాలిటీల యొక్క ఎన్నిక ప్రక్రియ అనేది ముగుస్తుంది. చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీని. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మున్ముందు ఇంకా మంచి వీడియోలతో మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంటాం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన ఆర్ఎల్ఆర్ టీవీని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.